దానికి వచ్చేసాం లాస్ శాంటోస్ కి. ఎంత బాగుంది. మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. అప్పుడప్పుడు మనం ఫైటింగ్స్ ఆపి ఇలా మనం వెకేషన్కి వచ్చి ఎంజాయ్ కూడా చేస్తూ ఉండాలి. ఆ ధను నాకు రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నాడు కాబట్టే అందుకే ఫ్లైట్ పంపించమన్నాను. ఫ్లైట్ పంపించాడు కాబట్టి వచ్చేసాం. అరే ఇక్కడికి మనం వచ్చాం కానీ ఏంటి ఇంకా మనకి ఏం పంపించలేదా? హలో ధను, ఏంటి మేము వచ్చాం కానీ నువ్వు మాకు ఇంకా ఎటువంటి వెహికల్ పంపించలేదు. మరి మేము ఇప్పుడు ఎలా రావాలి? అరే వచ్చేసారా, మర్చిపోయా. వస్తున్నా ఇప్పుడే. అరే యార్, సించన్ గడు పడుకున్నాడు. ఈయన ఇప్పుడు లేపద్దు, ఎందుకంటే సర్ప్రైజ్గా వాళ్ళందరినీ చూపిద్దాం. ఎందుకంటే సించన్ గడు ఎప్పటి నుంచో నాకు ఒకటే చెప్తున్నాడు, నేను నరుటో వాళ్ళందరినీ చూస్తాను, నరుటోలో ఉన్న వాళ్ళందరినీ చూస్తానని. నా వల్ల అయినంత వరకు ప్రయత్నించి ఫైనల్లీ వాళ్ళ కాంటాక్ట్ కనుక్కొని వాళ్ళైతే మన లాస్ శాంటోస్కి పిలిపించాను. ఫైనల్లీ వాళ్ళైతే వచ్చారు. ఈ సించన్ గడికి చూపించాలి. ఇంకా అలానే వాళ్ళు కూడా వెకేషన్కి అలా వద్దాం అనుకున్నారు. అందుకే మన లాస్ శాంటోస్కి రమ్మన్నాం. ఫైనల్లీ వచ్చేసారు. అమ్మయ్య, సించన్ గడ్ అయితే ఇక హ్యాపీగా ఉంటాడండి. నన్ను మంచిగా నిద్రపోనిస్తాడు. పదండి ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఓకే, ఎయిర్పోర్ట్లోనైతే వాళ్ళకి నేను ఎయిర్ప్లేన్ పంపించారనమాట, చిన్న ప్రైవేట్ జెట్. వాళ్ళ కోసమే జెట్ అనేది పార్కింగ్లో పెట్టేసినట్టుగా ఉన్నారు. కానీ ఈ మనుషులు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. ఓరి నాయనా, ఒకరో ఇద్దరో ముగ్గురు రమ్మంటే మందని మొత్తం తీసుకొచ్చాడే. ఓరి నాయను. ఓ గాయ్స్, హలో సూపర్. అందరూ వస్తే ఇంకా బెస్ట్, అందరినీ చూడొచ్చు. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లాస్ శాంటోస్. ఓ మై గాడ్, గారా అండ్ నరుటో, కకాషి, వావ్, అందరూ వచ్చారు కదా, సూపర్. అరే ఇటాచి కూడా, అబ్బాబాబాబా సూపర్. ఒబిటో రాలేదా? ఓకే, ఎవరైతేనేంటి, అందరూ వచ్చారు. వామ్మో, చాలామంది వచ్చారు కదా ఈసారి. సాయి, ఇంకా మినాటో, ఓ చాలామంది వచ్చారు. ఇంకా లేట్ చేయకుండా మరి మామూలుగా ఉండదు. ససూరో, నువ్వు కూడా ఉన్నావా? అరే పదండి, ఇక మనం ఇంటికి బయలుదేరాలి. రండి, బస్సు ఎక్కండి. బస్సు మందే, రంగులు మార్చే బస్సు అనమాట, మామూలుగా ఉండదు. సరేదను, ముందుగా మన ప్లానింగ్ ఏంటో చెప్తే ప్లానింగ్ ప్రకారంగా మనం పని చేద్దాం. అరే వస్తున్నామాగు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ప్లానింగ్ ఏంటంటే ముందుగా మీరు బస్సు ఎక్కండి. బస్సు ఎక్కి డైరెక్ట్ గా మన ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మన సించన్ గారిని కలుద్దాం. ఎందుకంటే వాడికి మిమ్మల్ని ఎప్పటి నుంచో చూడాలనిపిస్తుంది అనమాట. ఫాస్ట్ గా మీరు ఎక్కారనుకోండి, ఇక్కడ నుంచి మనం ప్రారంభమై మన ఇంటికి చేరిపోవచ్చు అనమాట. అప్పుడు ఏం చేయాలని ఆలోచిద్దాం. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే స్టార్ట్ అయిపోదాం. అమ్మయ్యా, ఫైనల్లీ మిమ్మల్ని అందరినీ ఒక్క దగ్గర చూస్తున్నాను. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా ఉన్నారా? పదండి మన ఇంటికి, మామూలుగా ఉండదు. మన ఇల్లు ఇదే అనమాట. ఇందులోనే చాలా వింతలు విడ్డూరాలు జరుగుతాయి. మీకు తెలిసిందే కదా లాస్ శాంటోస్ అంటే ఎలా ఉంటుందో. అది కూడా ఈ ధనుడైన ఇల్లు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అవును, ఈ మధ్య నీ గురించి చాలా ఎక్కువ వింటున్నాం. మాకు వచ్చే సమస్యల కంటే నీకు వచ్చే సమస్యలు ఈ మధ్య ఎక్కువగా ఉన్నాయి. కానీ నువ్వు ఒక్కడవే చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నావు. నేనే హ్యాండిల్ చేయట్లే కానీ మా వాడు కూడా ఉన్నాడు, సించాన్ అని పొట్టోడు. వాడు ఇంకా హ్యాండిల్ చేస్తాడు. ఇదిగోండి పడుకున్నారు. ఓయ్ సించాన్ గారే, రే సించాన్, ఒక మంచి అద్భుతమైన సర్ప్రైజ్ తీసుకొచ్చా లేనా అన్న? రే లేవరా, ఎంతసేపు పడుకుంటావు? మొద్దు నిద్ర. ఓరి నాయనో, సించాన్. అరే లేచాడు ఫైనల్లీ. సించాన్, ఒక సర్ప్రైజ్, ముందుకు తిరిగి చూడు ఒకసారి. నిద్ర లేపుతా పెడతాను అన్న, సెలవులు నాకు. అరే ఎవరిలంతా? ఓరి నాయనో,